సిఎస్సిలో కిసాన్ ఈ స్టోర్ అనే ఒక వెబ్సైట్ అయితే ఉంది. ఇది ఎంతమందికి తెలుసు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే ఫస్ట్ మెన్షన్ చేయండి. అయితే మనకి ప్రతి ఒక్క విఎల్ఈకి కూడా విఎల్ఈ ఈ స్టోర్ అనేది ఒక యాప్ ఎలా ఉంది అంటే, మనం ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఇవన్నీ కూడా మనం పర్చేజ్ చేసుకుంటాం కదా, మనకు చాలా తక్కువగా దొరుకుతాయి అన్నమాట, తక్కువ రేట్కి. అలాగే ఈ కిసాన్ ఈ స్టోర్ అనేది దానికి సిమిలర్గానే ఉంటుంది. ఇది ఓన్లీ కేవలం రైతులకు మాత్రమే అనమాట. అంటే వ్యవసాయం చేసే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంబంధించిన ప్రొడక్ట్స్, అంటే ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించినవి అన్నీ ఉంటాయండి ఇందులోనే. మొత్తం విత్తనాల దగ్గర నుంచి, ఎరువుల దగ్గర నుంచి, అలాగే వాళ్ళకి కావాల్సిన పనిముట్లు, యంత్రాంగాలు అన్నీ, ఇప్పుడు ఎలక్ట్రికల్ తాలూకా ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా మీకు ఇందులో అయితే దొరుకుతాయి అనమాట, చాలా తక్కువ రేట్కి. వాళ్ళకి సంబంధించిన ఏదైనా పంటకి తెగులయ్యి వచ్చాయనుకోండి, దానికి మళ్ళీ మందు అది కొడుతూ ఉంటారు. ఆ తాలూకా ఫెర్టిలైజర్స్ కానీ ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా అన్నీ కూడా ఇందులో దొరుకుతాయి. ఇది మీరు సిఎస్సి నుంచి కనెక్ట్ అయ్యి చేశారనుకోండి, విఎల్ఈకి మంచి కమిషన్ కూడా వస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విఎల్ఈస్ ఎవరైతే ఉన్నారో ఈ రైతులకు తెలియపరచాలి ఫస్ట్. ఎందుకంటే ఇలాంటి ఒక ఈ స్టోరు మనకి చాలా తక్కువ రేట్లో ఈ ప్రోడక్ట్స్ అన్నీ దొరుకుతాయి అని చెప్పేసి వాళ్ళకి తెలియపరిచారనుకోండి, వాళ్ళు వచ్చి బుక్ చేసుకుంటారనమాట. బుక్ చేసుకున్నందుకు మీకు కమిషన్ వస్తుంది, అలాగే వాళ్ళకు కూడా మంచి ప్రోడక్ట్ కూడా దొరికినట్టుగా బాగుంటుంది అనమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెట్టాను, డైరెక్ట్గా మీరు లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఇక్కడ టుడే డీల్స్, ఏమైనా డీల్స్ ఉంటే కనుక ఇందులో మనం చెక్ చేసుకోవాలి. అంటే రోజువారీ డీల్స్ ఇందులో పెడుతూ ఉంటారనమాట. ఇప్పుడు మనం ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ డీల్స్ అనేది మనం టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాం కదా, అలాగే ఈ సైట్లోని మనకి టుడే డీల్స్ అని చెప్పేసి తక్కువ రేటుకి వచ్చినవన్నీ కూడా పెడతాయి. ఈ డీల్స్ మళ్ళీ రేపు ఉండవు, మళ్ళీ రేట్లు మారిపోతాయి అనమాట. అలాగే ఇక్కడ సీడ్స్, వెజిటేబుల్కి సంబంధించిన సీడ్స్, విత్తనాలు కానీ ఇవన్నీ కూడా దొరుకుతాయి మీకు. నెక్స్ట్ కాటన్ సీడ్స్ ఉంటాయి, నెక్స్ట్ పొటాటో, తర్వాత ఆయిల్ సీడ్స్ చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇవే ఒకటి చదువుకుంటూ వెళ్తే మళ్ళీ వీడియోలు ఎంత అయిపోతుంది. అలాగే ఇక్కడ మీకు మష్రూమ్స్కి సంబంధించిన ఏమైనా మీకు ఆయిల్స్ కానీ అలాంటివి ఏమైనా కావాలన్నా, విత్తనాలు కావాలన్నా ఇందులో ఉంటాయి. నెక్స్ట్ ఫెర్టిలైజర్స్, తర్వాత బయో ప్రొడక్ట్స్లో చూడండి ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ కూడా అవే అనమాట. అలాగే అగ్రికల్చర్కి సంబంధించింది ఉన్నాయి, హైడ్రోపోనిక్స్ దానికి సంబంధించినవి ఉన్నాయి. నెక్స్ట్ ఈవీ ప్రొడక్ట్స్ అంటే బ్యాటరీ ఎక్విప్మెంట్స్ కానీ, బ్రష్లు కానీ, తర్వాత పైప్స్, ఇవన్నీ కూడా మోటార్ పంపులు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. వాటికి సంబంధించినవి అన్నీ కూడా చాలా తక్కువ రేట్ అయితే ఉంటాయి. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయండి. ఇటువంటి వాటర్ పంప్స్, నెక్స్ట్ 3 phase వాటర్ పంప్స్ కూడా మీరు ఇందులో నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రికల్కి సంబంధించింది ఆటో స్విచ్, తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇవి మామూలు జనరల్గా కూడా మనకు ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా, వాటికే కాదు కదా. ఇంకా మీకు పౌల్ట్రీకి సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ, అదే కోడి పిల్లలు ఇవన్నీ కూడా మనం పెంచుతూ ఉంటారు కదా పౌల్ట్రీస్, దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ, ఎలక్ట్రానిక్ మిషన్స్ కానీ, తర్వాత ఫిషరీస్, చేపలకు సంబంధించింది, నెక్స్ట్ ఇవన్నీ మొత్తం టోటల్ చాలా ప్రోడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. అయితే ఫస్ట్ మీరు సిఎస్సి నుంచి కనెక్ట్ అయ్యవలసి ఉంటుంది అనమాట. అంటే సిఎస్సి ఐడియా ఉన్న వాళ్ళకి ఇక్కడ విఎల్ఈ లాగిన్ అని చెప్పేసి ఉంది కదా, ఇది పబ్లిక్ లాగిన్ డైరెక్ట్గా బుక్ చేసుకున్నారనుకోండి, వాళ్ళ కమిషన్ ఏమి ఉండదు. ఇందులో ఎంతైతే వాళ్ళకి ప్రోడక్ట్ చూపిస్తుందో ఆ రేట్కి వాళ్ళు పర్చేజ్ అయితే చేసుకోవాలి. బట్ సిఎస్సి నుంచి లాగిన్ అయినప్పుడు మీకు కమిషన్ వస్తుంది అనమాట. అంటే ప్రోడక్ట్ సేమ్ ఒకటే ఉంటుంది, కానీ మీకు కమిషన్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఇక్కడ డిజిటల్ సేవ అని చెప్పేసి ఉంది కదా, విఎల్ఈలోకి వెళ్ళి డిజిటల్ సేవ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, మీ సిఎస్సి ఐడి పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్షన్ కూడా ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వండి. సబ్మిట్ చేయగానే మీరు డైరెక్ట్గా లాగిన్ అయితే అయిపోతారండి. ఇక్కడ మీరు సిఎస్సి ఐడి, తర్వాత ఫస్ట్ టైం మాత్రం మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది విఎల్ఈ. ఇక్కడ సిఎస్సి ఐడి కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ మీ అడ్రస్ ఫుల్గా మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ నేమ్, మీ నేమ్ ఏమొస్తుంది, తర్వాత మీ షాప్కి ఏ నేమ్ పెట్టారు సిఎస్సి సెంటర్కి అది, నెక్స్ట్ లాస్ట్ నేమ్, పోస్టల్ పిన్ కోడ్, నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్, పోస్ట్ ఆఫీసు, నెక్స్ట్ ఇవన్నీ మీ మండలం, ఇవన్నీ కూడా ఎంట్రీ చేయాలి. డిస్ట్రిక్ట్ని కూడా ఎంచుకోవాలి. న్యూస్ లెటర్ సబ్స్క్రైబ్ అని ఉంది, ఎస్ పెట్టుకోండి. తర్వాత రీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి, కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు గ్రామ పంచాయతీ లొకేషన్లో మీ సిఎస్సి ఉందా అని అడుగుతున్నారు, అది కూడా ఎస్ అని పెట్టుకోండి. ఓకేనా, పెట్టుకున్న తర్వాత కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేయండి. అకౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్, అకౌంట్ అనేది క్రియేట్ అయిందనమాట. కంగ్రాచులేషన్ అని చెప్పేసి మీ పేరు ఇవన్నీ కూడా వస్తాయి. తర్వాత ఇక్కడ కంటిన్యూ అని చెప్పేసి ఉంటుంది, క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకు సిఎస్సి ఐడి కనిపిస్తూ ఉంటుంది అనమాట మీది. ఇక్కడ మీ అడ్రస్ మీరు ఎన్ని పెట్టారు, తర్వాత మీ రిక్వెస్ట్ ఏంటి, ఈరోజు ఏమన్నా మీకు డీల్స్ ఏమన్నా వచ్చాయి, ఇవన్నీ కూడా మీకు ఇందులో కనిపిస్తాయి. అలాగే విఎల్ఈ కమిషన్ కూడా మీరు ఇందులో చూసుకోవచ్చు. ఇక్కడ అంతా చూసారా విఎల్ఈ కమిషన్ అని, ఏదైనా ప్రోడక్ట్ కానీ బుక్ చేస్తే దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఎక్సెల్ షీట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీ కమిషన్ ఎంత వచ్చింది అనేది తెలుస్తుంది. ఇదంతా కూడా మీకు సిఎస్సి వ్యాలెట్లో కానీ, డీజీపీలో కానీ రెండిట్లో ఏదో దాంట్లో మీకు యాడ్ అవుతుంది అనమాట.
ఒకసారి మనం హోమ్ పేజ్కి అయితే వచ్చేద్దాం. వచ్చేసి ఏదో ఒక ప్రోడక్ట్ మనం బుక్ చేయాలనుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక రైతుకి ఒక ప్రోడక్ట్ కావాలని వచ్చారు, ఏదో విత్తనాలు కావాలని వచ్చారు. మనం బుక్ చేయాలంటే ఇక్కడ మీకు మినిమం క్వాంటిటీ ఎంత అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఆ క్వాంటిటీని బట్టి మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ 45 రూపీసే ఉంది ఒక ప్రోడక్ట్. 45 రూపీస్కి ఒకటి బుక్ చేసుకుంటే వాళ్ళు డెలివరీ చేయలేరు కదా, అందువల్ల ఎక్కువగా అనమాట. ఓ 10 క్వాంటిటీ కావాలనుకున్నప్పుడు మనం బై నౌ అని చెప్పేసి క్లిక్ చేస్తాం. ఇందులో ఏదైనా సరే బై నౌ అని చెప్పేసి ఉంటుంది. ఫస్ట్ దాని మీద క్లిక్ చేయాలి. చేయగానే మీకు షాపింగ్ కార్ట్లోకి అయితే వెళ్తుంది అనమాట. ఇందులోని చెక్అవుట్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద మొత్తం ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు రాసి ఉంటుంది. అంటే టోటల్ ఎంత, జిఎస్టీ ఎంత పడుతుంది, విఎల్ఈ కమిషన్ ఇందులో ఎంత వస్తుంది, మొత్తం అంతా కూడా తెలుస్తుంది అనమాట. చెక్అవుట్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తారు. ఒకవేళ మీరు బుక్ చేసుకోవాలనుకుంటే ఇంకా మీకు క్వాంటిటీ పెంచుకోవాలంటే ఇక్కడ పెంచుకోవచ్చు. ఇక్కడ 10 అని ఇచ్చారు మామూలుగా. ఇక్కడ మీకు కావాలనుకుంటే 20 పెట్టుకోవచ్చు, 100 పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. జస్ట్ చెక్అవుట్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, క్లిక్ చేస్తే మీరు బుకింగ్లోకి అయితే వెళ్తారనమాట. చెక్అవుట్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మీరు బిల్లింగ్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ కనిపిస్తాయి. ఇది విఎల్ఈ తాలూకా అడ్రస్ అనమాట. ఇప్పుడు మనం ఏదైతే అప్డేట్ చేసామో, ఒకవేళ ఈ అడ్రస్ కాదు, నాకు వేరే అడ్రస్ కావాలి అంటే, రైతు అడిగిన అడ్రస్ కావాలి, ఆయన అడ్రస్ కావాలంటే ఇక్కడ ఐ వాంట్ టు యూజ్ ఏ న్యూ అడ్రస్. ఇది మొత్తం రైతుది అనమాట. ఇదంతా కూడా ఫార్మర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడ్రస్ అయితే ఇచ్చేస్తారు. మొత్తం అంతా ఇచ్చేసి కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేస్తే ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ మొత్తం అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ప్రోడక్ట్ నేమ్, మోడల్, నెక్స్ట్ క్వాంటిటీ ఇవన్నీ కూడా కన్ఫర్మ్ పేమెంట్ అని చెప్పేస్తుంది కదా కిందనే. ఒకవేళ కావాలంటే దీని మీద క్లిక్ చేసేసుకుంటారు. క్లిక్ చేసుకోగానే మీకు సిఎస్సి ఐడికి అయితే వెళ్ళిపోద్ది అనమాట, అంటే వ్యాలెట్లోకి. ఈ వ్యాలెట్ ఇక్కడ పాస్వర్డ్, మీ యొక్క వ్యాలెట్ పిన్ ఇచ్చేసి డైరెక్ట్గా సిఎస్సి వ్యాలెట్ నుంచి అయితే పేమెంట్ చేయాలి. సిఎస్సికి కమిషన్, విఎల్ఈకి కమిషన్ రావాలి అంటే మీరు ఖచ్చితంగా సిఎస్సి నుంచి మాత్రమే పేమెంట్ చేయాలన్నమాట. ఇందులోని అర్థమైందండి. ఎలక్ట్రానిక్ పేమెంట్ అనేది ఇవ్వలేదు ఇందులోని. దాని తర్వాత ఏమవుతుంది, మీకు బిల్లింగ్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. డైరెక్ట్గా బిల్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఆ బిల్ ఆయనకి ఇచ్చేసి మీ దగ్గర ఒకటి ఉంచుకున్నా పర్వాలేదు, మీకు అవసరం లేదు, ఆయనకి ఇచ్చేస్తే ప్రోడక్ట్ అనేది డెలివరీ అవుతుంది, మీ కమిషన్ మీకు యాడ్ అయిపోతుంది అనమాట. అది ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సిఎస్సి సెంటర్ ఉన్న వాళ్ళు కనీసం ఈ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో రైతులు, వాళ్ళకి తెలియపరిచారనుకోండి, వాళ్ళు వచ్చి బుక్ చేసుకుంటారు. ఇంత తక్కువ రేట్కి అయితే ఎవరు ఇందులో మీకు సోలార్కి సంబంధించినవి ఉంటాయి, సోలార్ ప్లేట్స్, అలాగే మీకు టార్చ్ లైట్లు, ఇవన్నీ కూడా దొరుకుతాయి అనమాట. వాళ్ళకి అవసరం, నైట్ పూట అది చేలోకి అది వెళ్తూ ఉంటారు, వాళ్ళకి అవసరం కాబట్టి ఒరిజినల్ ప్రోడక్ట్స్ ప్లస్ తక్కువ రేట్కి డిస్కౌంట్లో దొరుకుతాయి. కాబట్టి మీకు కూడా కమిషన్ ఉంటుంది కదా, తెలియపరిస్తే వస్తారు, బుక్ చేసుకుంటారు అనమాట. మెయిన్ ఏంటంటే వీళ్ళకి ఇక్కడ ఎరువులు, తర్వాత ఈ మందులు, నెక్స్ట్ విత్తనాలు, వీటికి బాగా వాళ్ళు ప్రాధాన్యత చూపిస్తారు కాబట్టి వాళ్ళు వచ్చి బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. మనకు తెలిస్తే వాళ్ళకి తెలియపరచాలి కదా. ఇప్పుడు పలానా సిఎస్సి సెంటర్లో ఎలాంటిది ఒక ఉంది, ఇలాంటి సర్వీస్ ఒకటి ఉందని చెప్పేసి వాళ్ళకి తెలిస్తేనే వచ్చేది. కాబట్టి చెప్పడం మీ ధర్మం. ఓకే, మరి ఈ వీడియో మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో కూడా యాక్టివ్గా ఉండండి. రాబోయేది మనకు ఆగస్టు 15 కదా, మంచి మంచి డీల్స్ అయితే వస్తూ ఉంటాయి. మీకు అవసరమైనప్పుడు మంచి తక్కువ రేట్లో ప్రోడక్ట్ అయితే కొనుక్కోవచ్చు. అన్ని ఎలక్ట్రానిక్ సామాన్లే అందులో మీకు పోస్ట్ అవుతూ ఉంటాయిలేండి. నెక్స్ట్ ఇక సెకండ్ ఛానల్ కూడా ఉంది. ఇలాంటి వీడియోస్ మీకు షార్ట్ రూపంలో అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఛానల్లో మాత్రం యాక్టివ్గా ఉండండి. ఇంకా వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.